హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పేందుకు చిన్న కథ కాదు. తవ్వే కొద్ది పందికొక్కులు ఎట్లా బొక్కేశారో లిస్ట్ చాంతాడంతుంది. సిఐడి మాత్రం హెచ్సిఏలోని సైతాన్ల భరతం పట్టేందుకు లోతైన దర్యాప్తు చేస్తోంది. రేపు హెచ్సిఏలో కొన్ని కీ చేంజెస్ జరిగాయి. మరి ఈ మార్పులతో తెలంగాణ క్రికెట్లో కూడా మార్పులు జరుగుతాయా? అసలు అది బతుకుతుందా? అవినీతి తిమింగలాల అజమాయిషికి చెక్ పడుతుందా? ఇందుకు హెచ్సిఏలో జరిగిన మార్పులేంటి? సిఐడి విచారణలో బయటపడుతున్న సంచలన నిజాలేంటి? నిరసనలు ఆందోళనల మధ్య హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఉప్పల్లో జరిగింది. అయితే ఈ సమావేశంలో కొత్త అంబుడ్స్మన్ గా మాజీ జడ్జిలు సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ నియామకాలు ఏడాది పాటు కొనసాగుతాయి. అయితే ఏజీఎం ఆమోదంతో 3 ఏళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. హెచ్సిఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ సర్దార్ దల్జిత్ సింగ్, సుప్రీంకోర్టు నియమిత జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు సిఫార్సుల మేరకు 57 క్లబ్బులపై సస్పెన్షన్ విధించారు. కేవలం 173 అర్హత కలిగిన క్లబ్బుల ఓట్లతోనే ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్లోని హెచ్సిఏ ఆఫీసులో జరిగిన ఈ సమావేశానికి 173 క్లబ్బుల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. అయితే గతంలో రద్దయిన 57 క్లబ్బుల కార్యదర్శులకు ఈ సమావేశానికి అనుమతి లేదని హెచ్సిఏ ముందే ప్రకటించింది. దీంతో వాళ్ళెవరూ లోపలికి రాకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబా ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్బుల కార్యదర్శులను మాత్రమే లోపలికి అనుమతించారు. అయితే ఈ జనరల్ బాడీ మీటింగ్ కి అజారుద్దీన్ ను కూడా రానివ్వలేదు. రద్దయిన 57 క్లబ్బుల్లో అజారుద్దీన్ క్రికెటర్ గా ఉండడంతో ఆయన పేరును కూడా సస్పెండ్ చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రయత్నించారు. కొత్తగా 300 క్లబ్బులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్టేడియంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హెచ్సిఏలో జరుగుతున్న ఆర్థిక అక్రమాలు, నకిలీ సభ్యత్వాలకు సంబంధించిన ఆరోపణలపై సిఐడి విచారణ జరుపుతోంది. హెచ్సిఏ అధ్యక్షుడు ఏ జగన్మోహన్ రావు సహా 5 నిందితులు ప్రస్తుతం సిఐడి కస్టడీలో ఉన్నారు. జూలై 17 నుంచి 22 వరకు మల్కజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీ విధించింది. జగన్మోహన్ రావును శుక్రవారం ఉప్పల్ స్టేడియంలోని హెచ్సిఏ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆర్థిక అవకతవకలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అనధికారికంగా 136 క్లబ్బులకు కోట్ల రూపాయలు చెల్లించినట్టు సిఐడి గుర్తించింది. విచారణలో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కు సంబంధించిన నకిలీ పత్రాలను జగన్మోహన్ రావు ఉపయోగించి హెచ్సిఏ ఎన్నికల్లో పోటీ చేసినట్టు తేలింది. శుక్రవారం జగన్మోహన్ రావు ఛాంబర్లో 6 గంటల పాటు సోదాలు జరిగాయి. అయితే శనివారం కూడా విచారణ కొనసాగింది. హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్ రామచందర్ ఇప్పటికీ పరారీలో ఉన్నారని సిఐడి అధికారులు తెలిపారు. ఈ కేసులో ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్ ఎలక్షన్ రెడ్డి సిఐడి విచారణ సమాచారాన్ని లీక్ చేసిన ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. సిఐడి విచారణలో అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు చేసిన లీలలన్నీ బయటపడ్డాయి. హెచ్సిఏ ట్రెజరర్ శ్రీనివాస్, సిఇఓ సునీల్ ను విచారించారు అధికారులు. 500 మ్యాచ్ల రికార్డులను పరిశీలించిన సిఐడి మ్యాచ్ సమయంలో హెచ్సిఏ చెల్లించిన బిల్లులపై కూడా ఆరా తీసింది. హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తన సొంత సంస్థలకు క్యాటరింగ్ ఇచ్చినట్టుగా గుర్తించారు. ఒక్కో ప్లేట్ కు 2000 రూపాయలు బిల్లు వేశారు జగన్మోహన్ రావు. మొత్తానికి హెచ్సిఏలో ఇన్నాళ్లు పందికొక్కుల్లా మెక్కిన దండుపళ్యం బ్యాచ్ కు సర్వం 3 ఏళ్ల అష్టదిగ్బంధనం వేస్తోంది సిఐడి.